తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివయాత్ర దిష్టిబొమ్మ దగ్ధం. 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రభుత్వం అమ్మకానికి నిరసన తెలుపుతూ అన్ని విశ్వవిద్యాలయాల బంద్. ఏబీవీపీ విద్యార్థి సంఘం పిలుపు మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయం బంద్ పాటించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మతో శివయాత్ర చేసి ర్యాలీ నిర్వహించి యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు దిష్టిబొమ్మ విద్యార్థులు దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. భావి తరాలకు విద్యార్థి భవిష్యత్తును కాపాడేందుకు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూములు పరిరక్షించాలని, తద్వారా ఉన్నత విద్య అందించిన విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెంది విద్య, వికాసం, పరిశోధన, శాస్త్ర, సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని, అలాగే సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములు యూనివర్సిటీ ప్రభుత్వం చర్య తీసుకోవాలని హెచ్చరించారు. ఏబీవీపీ రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుడు శివ అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలు ఈరోజు బంద్ పాటించి ప్రభుత్వానికి నిరసన తెలియజేశామని అన్నారు. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల యూనివర్సిటీల భూములకు సంబంధించి అమ్మకం వ్యాపారం చేద్దామనుకుంటే వెంటనే విద్యార్థి లోకం గద్దె దింపడానికి వెనుకాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అధ్యక్షులు సాయి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమీర్, అజయ్, అమృతాచారి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు శివ, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుని, తెలంగాణ యూనివర్సిటీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి మరో నయా నిజాంగా లేకపోతే ఒక దుర్మార్గులాగా వ్యవహరిస్తున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వచ్చిందంటే విశ్వవిద్యాలయాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల అమ్మొద్దని నిరసన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న విద్యార్థులను, అమ్మాయిలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా, కనీసం విలువలు లేకుండా పోలీసులను పెట్టి అక్రమంగా, అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు గుంజుకొని కొట్టు దాడులు చేపిస్తా ఉన్నాడు. ఇలా ప్రశ్నించడమే పాపమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈయననేమో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటా, ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థులను కొట్టడమా, ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థులను జైలుకు పంపడమని రేవంత్ రెడ్డిని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా విశ్వవిద్యాలయం అంటే 100 ఎకరాలు ఉంటుంది. విశ్వవిద్యాలయం అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. విశ్వవిద్యాలయం అంటే బయోడైవర్సిటీ ఉంటుంది. ఇలా ఇచ్చింది మీరే, గుంజుకున్నది మీరేనా అని మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు కూడా ఒక్క ఇంచు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ముట్టుకుంటే ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థి పరిషత్ ఊదుకోదు తెలంగాణ యూనివర్సిటీ, కానీ తెలంగాణలో ఉన్న విద్యార్థులంతా ఇలా ఊరుకోరు. అనుభవంగా ఈరోజు తెలంగాణ ఏబీపీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా ఇలా తెలంగాణ ఈరోజు అఖిల భారతీయ నమస్తే, నా పేరు గన్నార పండుచారి, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏబీపీ. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి బంద్ ప్రకటించడం జరిగింది. కారణం ఏంటి అనంటే ఈరోజు దేశానికి వటవృక్షాలుగా ఉన్నటువంటి, విద్యకు వటవృక్షాలుగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయ భూములపైన ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కన్నేయడము చాలా దురదృష్టకరమైన విషయము. మొన్నటికి మొన్న 100 ఎకరాలు తీసుకొని అది గడవక ముందే ఈరోజు 400 ఎకరాలని తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకు అనంటే ఎన్నో రీసెర్చ్లు జరుగుతాయి యూనివర్సిటీ కేంద్రంగా, ఎందరో మంది విద్యార్థులు డెవలప్ అవుతారు. కాబట్టి ఈరోజు ఆ యూనివర్సిటీలో పైన కన్నేసి ఏదో రియల్ ఎస్టేట్ దందా నడిపించుకుందామని రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాడు. ఈ దొంగ బూతులు మార్కో రేవంత్ రెడ్డి. ఇటు సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున తెలియజేస్తా ఉన్నాము. ఒకవేళ